వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. ఫర్ ఇట్ ఈస్ హీ హూ గివ్స్ యూ ద ఎబిలిటీ టు గెట్ వెల్త్. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన. మన జీవితంలో జాగ్రత్తగా మనం ఆలోచన చేసి విశ్లేషణ చేసుకుంటే మనకు తెలియకుండానే ఎన్నో గొప్ప కార్యాలు చేసి మనల్ని బలపరిచి తృప్తిపరిచిన వాడు ఆయన. ఆయన కార్యాలు కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరము కానటువంటివి. అందుకే లేఖనం అంటుంది, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినో మీరు తలంచుకోవాలి. ప్రతిదినం నీ జీవన ప్రయాణంలో నీకన్నా ముందుగా ఆయన పోవచ్చున్నవాడు. మెట్టలు సరళం చేస్తూ, ఇనుప గడియలు విరగగొట్టి, ఇత్తడి తలుపులు పగలగొట్టి, నీకు కష్టం లేకుండా అరణ్యములో కూడా నీకు త్రోవ కలుగు చేసిన దేవుడు. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి అడుగులో మనకి నెమ్మది కలుగు చేసి క్షేమాన్నిచ్చాడు. ఎంత కృపగలిగిన వాడో కదా ఆయన. అలనాడు ఇశ్రాయేలీయులతో కూడా 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించినప్పుడు పితరులు ఎరుగని మన్నాతో, ఆకాశము నుండి కురిపించి మన్నాతో పోషించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ కాళ్ళు వాయలేదు, బట్టలు నలుగలేదట. కొన్నిసార్లు మనము మాట వినని వారముగా ఉంటాం, నిర్లక్ష్యం చేసేవారముగా ఉంటాం. ప్రేమ కలిగిన దేవుడు తండ్రి కుమారుని శిక్షించినట్లు మన క్షేమము కోరి శిక్షించి ఆయన మార్గములో మరల తిరిగి నడిపింపచేస్తాడు. అందులో ప్రేమ ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ అనుదిన ప్రయాణంలో నువ్వు నడిచే మార్గం ఇరుకుగా ఉందా, కష్టంగా ఉందా, దినములు భారంగా, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో గాయపడుతూ భారముతో కష్టంగా నడుస్తున్నావా? ధైర్యం తెచ్చుకో, దిగులు పడకు. నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు సుమా. ఆయన జ్ఞాపకములో నువ్వున్నావు. నీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. నెమ్మది కలిగిన ప్రదేశాలలో, సమాధానము కలిగినటువంటి నేపథ్యములో నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. నువ్వెవరివైనా, నీవే పరిస్థితుల్లో ఉన్నా నిన్నుగా ప్రేమించేటటువంటి దేవుడు. ఇరుకులో నుండి విశాలతలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించి నీ కన్నీటి బాష్పబిందువును తుడిచి నీ నోటి నిండా నవ్వు కలుగ చేస్తాడు ఆయన. లేఖనం ఏమంటుందో తెలుసా? నీవు తిని తృప్తి పొందిన తరువాత ఆయన నీకు చేసిన ప్రతి మేలును బట్టి ఆయనను స్తుతించాలి. సరిగ్గా ఇక్కడే మనము తప్పిపోతూ ఉంటాం. చాలాసార్లు ఈ పరిస్థితిలోనే మనం బలహీనపడిపోతూ ఉంటాం. అపవాది నిన్ను ప్రభావితం చేసి ఈ బలహీన క్షణంలోనే నువ్వు దారి తప్పేటట్టు చేస్తాడు. నీవు ఇరుకులో ఉన్నప్పుడు, బలహీనపడినప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, అవసరతలో నువ్వు ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు నిలుచుండి తండ్రి అని నువ్వు చేసిన ఆక్రందనలు మర్చిపోతాం. ఆయన చేసిన ప్రతి మేలును మర్చిపోయి కృతజ్ఞత లేని వారముగా, ఆయనకు దూరముగా జరిగిపోతాం. ఆయన చేసిన మేలులు అనుభవిస్తూ ఆ సమాధానములో, నెమ్మదిలో నిలిచి ఉంటూ కూడా ఆయనను మాత్రం దూరంగా ఉంచుతాం. కష్టాల నుండి నడిచొచ్చేసాం కదా, నెమ్మది కలిగింది కదా, ప్రార్థనలు ఆలకించబడి
ఆశీర్వదింపబడ్డాము కదా, ఇప్పుడు మన మాటలు కూడా మారతాయి. నేను చాలా కష్టపడ్డాను, చాలా శ్రమించాను, అంత కష్టపడబట్టే, అంత ప్రయాసపడబట్టే ఈ దినాన్ని, ఈ స్థాయికి ఎదిగాను, ఈ స్థితిలో నేను నిలవబడ్డాను అని మన నిమిత్తం మనము గొప్పలు చెప్పుకునే స్థితిలోకి వచ్చాం. నీ విజయాన్ని బట్టి, నువ్వు సాధించిన స్థితిని బట్టి ఒకంత గర్వముతో దేవుని నిర్లక్ష్యం చేస్తాం. లేఖనం అంటుంది, నాశనానికి ముందు గర్వము నడుస్తుందట. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు పొంది ఉన్న సమస్తం, నీకున్న ఆస్తి, అంతస్తు, సమృద్ధి, లగ్జరీ, ఇవన్నీ కూడా నీవు సంపాదించుకోవటానికి నీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయనే. ఈ మాట మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన సహాయము లేకుండా, ఆయన కృప లేకుండా, ఆయన నడిపింపు లేకుండా, ఆయన కాపుదల లేకుండా ఈ స్థితి, ఈ స్థానం, ఈ దినం నా జీవితంలో లేదు. ఆయన అనుమతి లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపోదు. నీ ప్రతి పరిస్థితి తెలుసు. నీ మనస్సు, నీ తలంపు సమస్తమైన ఎరిగిన దేవునికి ఈ ఉదయకాలం ఆయన ఇచ్చిన నూతన దినములు ఒక్కసారి మనం ఆలోచన చేసుకొని పశ్చాత్తాపము కలిగిన వారమై, నువ్వు దూరం అయిపోయినా పర్వాలే, నువ్వు కావాలని ఇష్టపడే దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఎత్తుపట్టుకొని ప్రార్థనతో ఈ నూతన దినాన్ని మరలా ఆయనతో నడవటానికి ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. నేనున్న స్థితిని బట్టి, నేను అనుభవిస్తున్న సమృద్ధిని బట్టి నీకు దూరస్తుడనై, నన్ను బట్టి నేనే అతిశయిస్తూ దారి తప్పాను ప్రభువా. నాతో మాతో సూటిగా మాట్లాడారు. నీ సహాయము లేకపోతే, నీ హస్తము లేకపోతే ఈరోజు నాకు ఈ స్థితి లేదు. మేము సంపాదించుకోవటానికి సామర్థ్యము కలుగు చేసిన వాడవు నీవు. నీ చేతులకు మా చేతిని అప్పగిస్తున్నా. నువ్వు సిద్ధపరిచిన మార్గాల్లో నీకు సాక్షిగా బ్రతకటానికి సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.